शतमानं भवति। భాను అజుకి ఇప్పుడే దొరకాలా? ఈ ఫోన్ ఇప్పుడే ఆన్ అవ్వాలా? అసలు ఇంకా భాను రాదు, ఎప్పటికీ కార్తీక్ జీవితంలో నేనే ఉండిపోతాను అని నేను సంతోషిస్తుంటే ఇప్పుడు ఇలా జరిగిందేంటి? ఇదేంటి, ఈ ఫోన్ నా దగ్గర ఉందని తెలిస్తే నాన్న నన్ను చంపేస్తాడు. ఇదేంటి, భాను ఫోన్ కట్ చేస్తుందేంటి? నాకేం తెలుసు కార్తీక్, ఇన్ని రోజులు ఫోన్ ఆఫ్లో ఉండడం ఏంటి, ఇప్పుడే ఫోన్ రావడం ఏంటి? నువ్వు ట్రై చేస్తుంటే కట్ అవ్వడం ఏంటి? నాకేదో చాలా ఆశ్చర్యంగా ఉంది. హలో హలో, కార్తీక్ గారు బయలుదేరారా? మేము బయలుదేరాం సార్, చాలాసేపు అయింది. ఎస్ఐ గారు మేము వచ్చేస్తున్నాం. అయితే భాను ఫోన్కి ట్రై చేశాను, 2 సార్లు రింగ్ అయిందండి, కానీ తర్వాత స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అదెందుకో నాకు అర్థం కావట్లేదు సార్. వద్దు సార్, మీరు ఫోన్ ట్రై చేయకండి. అదేంటి సార్ అలా మాట్లాడతారు? తను నా భార్య, తన ఫోన్కి నేను ట్రై చేయకపోవడం ఏంటి? అందులో తప్పే ఉంది సార్. భానుమతి గారు మీ భార్యే సార్, నేను కాదు అన్నాం. కానీ ఆవిడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మనకు తెలియదు కదా. ఆ ఫోన్ ఆవిడ దగ్గర ఉంది అనుకుంటున్నాము, కానీ ఆవిడ చుట్టూ ఎవరున్నారో కూడా మనకు తెలియదు కదా. ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నారు అన్నప్పుడే డౌట్ వచ్చింది. అందుకే లొకేషన్ ట్రేస్ అయింది కాబట్టి మనం ముందు అక్కడికి వెళ్దాం. కానీ మీరు దయచేసి ఫోన్ ట్రై చేయొద్దండి. తను పొరపాటున వేరే సిచ్యువేషన్లో ఉంటే మరింత ఇబ్బంది పడతారు. దగ్గరలోనే ఉన్నాం, రీచ్ అవుతున్నాం. సరే సార్, సారీ ఎస్ఐ గారు, నేను ఇదంతా ఆలోచించలేకపోయాను. మేము కూడా వస్తున్నాం కదా, భానుని కలుస్తాను. నేను లొకేషన్ పంపిస్తాను, మీరు చూసుకొని వచ్చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. పదరా వెళ్దాం. నేనెవరో నాకు తెలియదు, నా పేరేంటో కూడా నాకు తెలియదు, నా గతం ఏంటో నాకు తెలియదు. నా ముందున్న వాళ్ళు నన్ను రాధా అంటున్నారు. అసలు నేనెవరో నాకు తెలియని పరిస్థితుల్లో ఉన్నా కూడా నేను వాళ్ళతో ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. అందుకే నా గతాన్ని వెతుక్కుంటూ నా గమ్యం తెలియని ప్రయాణం మొదలుపెట్టాను. నా గతం నాకు గుర్తొచ్చేలా నువ్వే చేయాలి. ఈ ప్రయాణంలో ఎటువంటి ఆటంకాలు ఎదురవ్వకుండా నువ్వే నన్ను నడిపించాలి. దిక్కులేని వాళ్ళకి భగవంతుడే దిక్కు అంటారు. కనీసం పేరు కూడా తెలియని ఒక మనిషిగా ఇప్పుడు నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను. నేనెవరో, నా వాళ్ళెవరో, నా గతం ఏంటో నాకు తెలియదు.
నేనేంటి అనేది తెలుసుకునే ప్రయత్నంలోనే అడుగులు ముందుకు వేస్తున్నాను. ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి, ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి, ఏం చెయ్యాలో దిక్కు తోచట్లేదు. కానీ నువ్వు నన్ను కాపాడతావన్న నమ్మకంతో, నువ్వు రక్షిస్తావన్న ఆత్మవిశ్వాసంతో ఈ ప్రయాణాన్ని మొదలు పెట్టబోతున్నాను. నువ్వే కాపాడాలి స్వామి. నా వాళ్ళెవరో నాకు చూపించు స్వామి. ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుం. ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం. బావా వెళ్దామా? సరే మురారి, పద. అమ్మా, రాధను వెతకడానికి వెళ్తున్నాను. తనని తీసుకుని వస్తాను. నన్ను ఆశీర్వదించు. వెళ్ళిరా నాన్న. ఇది మరీ బాగుంది తమ్ముడు. తను ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయిందో కూడా తెలీదు. అలాంటి మనిషిని నువ్వెక్కడని వెతుకుతావు? ఊరంతా చూసొచ్చారు, ఊర్లో ఎక్కడా కనపడలేదు. ఎక్కడికి వెళ్ళిందో తెలియని వ్యక్తి గురించి గమ్యం తెలియని ప్రయాణం ఎలా చేస్తావు? ఎక్కడుందని కనిపెడతావు? ఎక్కడో దగ్గర ఉండే ఉంటుంది కదక్క, అక్కడికి వెళ్తాను. ప్రపంచం మొత్తం వెతుక్కుంటూ వెళ్తాను. అలా ఎక్కడో దగ్గర నా రాధ నాకు కనపడుతుంది కదా, తీసుకొస్తాను. తను కనిపించే వరకు వెతుకుతాను. నా కాళ్ళు అరిగిపోయే వరకు వెతుకుతాను. నా రాధ నాకు కనిపించి మళ్ళీ నాకు దొరికే వరకు తిరుగుతూనే ఉంటాను. దయచేసి ఆపకు. చూడు జయ, మురారి రాధను ఎంతగా ప్రేమించాడో మనందరికీ తెలుసు. తనంటే మురారికి ఎంత ఇష్టమో నీకు కూడా తెలుసు. 6 నెలలు తను కనిపించినందుకు మురారి ఎంత బాధపడ్డాడో మనందరం చూశాం కదా. మాట్లాడే ముందు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలుసుకో. పద మురారి. ఏంటండి ఇది? అసలు ఇంటికి ఏ గ్రహణం పట్టింది? పున్నమి వెలుగులతో ఆనంద నిలయంగా ఉండాల్సిన ఇంట్లో ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది? ఎవరి కన్నో ఈ ఇంటి మీద పడింది? ఎవరి ఆక్రోశానికి ఇదంతా జరుగుతోంది? ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. ఆ అమ్మాయి తన గతాన్ని తెలుసుకోవాలనుకుంటుంది, కానీ ఫలించడం లేదు. చివరికి రాధ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి? ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఏంటమ్మా, అది ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అంటే దాన్ని వెతుక్కుంటూ మావయ్య వెళ్ళడం ఏంటి? తనని మళ్ళీ తీసుకొస్తాడు. ఇంకా నా జీవితానికి మావయ్య దక్కడా? నువ్వేం కంగారు పడకే. అది రాత్రి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఈ పాటికి ఎంతో దూరం వెళ్ళిపోయి ఉంటుంది. ఇక మురారికి ఎక్కడ కనిపిస్తుంది? ఇక అది కనిపించడం కలే అవుతుంది.